హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాప్టిస్ట్ డైరీ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఐ హోప్ మీరందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నా. కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయిపోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. సో ఈ రోజు వీడియో వచ్చేసి మేమైతే మా ప్రిన్సీకి చెవులు కుట్టించేస్తున్నాం. సో దానికి సంబంధించిన వీడియో ఇది. తనకైతే 9th మంత్ వచ్చింది. ఇంకా 9th మంత్ రాగానే కుట్టించేస్తున్నాం. బికాజ్ ఉండే కొద్దీ ఇంకా గట్టిపడిపోతాయి చెవులు, అప్పుడు ఇంకా ఎక్కువ పెయిన్ వస్తుంది అన్నారని నేను కుట్టించేస్తున్నాను అనమాట. సో ఇక్కడ చూపిస్తున్నాను. మార్నింగ్ లేచాక ఇంకా డ్రెస్అప్ చేస్తున్నాను. ఈ డ్రెస్ అయితే నేను ఈ మధ్య ప్రిన్సీ కోసం స్టిచ్ చేయించాను. మనకు బొటీక్ ఉంది కదా, సో బ్యాక్ ఇలా పెట్టించాను అనమాట. నేను చెప్పినట్టు రాలేదు కానీ బట్ పర్వాలేదు, దగ్గరగా వచ్చింది మోడల్. టైలర్స్ అంతే కదా, మనం చెప్పినట్టు కాకుండా వాళ్ళకి నచ్చినట్టు కుడుతూ ఉంటారు. అండ్ ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అస్సలు మాట వినట్లేదు, లైక్ ఫోన్ ఇచ్చేయమనేసి ఏడుస్తుంది అనమాట. ఏడుపు కూడా కాదు, ఊరికే పేచి అంతే. ఫోన్ అస్సలు పట్టుకున్నాడు, ఎక్కడ పెట్టినా ఫోన్ పీకేస్తుంది. డ్రెస్ వేస్తుంటే అస్సలు వేయనివ్వట్లేదు. నేనేదో ఎప్పుడు అబ్బాయి బట్టలే వేస్తుంటాను, ప్యాంటు టీషర్ట్ అలా వేస్తూ ఉంటాను నేను. సరేలే చెవులు కుట్టిస్తున్నాను కదా, బాగుంటుంది, డ్రెస్అప్ చేద్దాం మంచిగా అని నేను డ్రెస్ కుట్టించి డ్రెస్ వేసి మంచిగా రెడీ చేద్దామంటే అస్సలు సపోర్ట్ చేయట్లేదు. నాకు ఫుల్ అల్లరి చేసేసి అన్ని పీకేసి వేస్తుంటే తీసేస్తూ ఉందన్నమాట. నేనైతే అప్పుడే లేచాను, బికాజ్ ఆ రోజు నిన్ననే అనమాట, నిన్న థర్స్డే కదా, థర్స్డే తనకి చెవులు కుట్టించాము. ఫుల్ వర్షం వచ్చేసింది మార్నింగ్. ఇంకా అప్పుడే లేచే మెలకు రాలేదు నాకు. లేచేసరికి చూస్తే టైం 8:30 అయిపోయింది. ఇంకా ప్రిన్సీని లేపి స్నానం చేయించి ఇంకా డ్రెస్ వేస్తున్నప్పటికీ 9:30 అవుతుంది టైము. ఇక్కడ చైన్ వేస్తున్నాను, సరే పర్కనీ జాకెట్ లైక్ డ్రెస్ వేసాను కదా అనేసి నేను గాజులు చైన్ ఇవన్నీ వేద్దాం అంటుంటే అస్సలు ఇంకా ఏదో రకంగా చైన్ వేసాను కానీ బ్యాంగిల్స్ అయితే అస్సలు నన్ను వేయనివ్వలేదు. నేను ఆల్రెడీ బుధవారం వెళ్ళి అడిగాను అనమాట చెవులు కుట్టే వాళ్ళని, మాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు వచ్చి కుడతాను ఇంటికి అన్నారు. ఇంకా 9:30 అలా వస్తాను అనేసి అన్నారని రెడీ చేస్తున్నాను అనమాట. ఇంకా ఇదేమో ఇంకా పేచి పెట్టేస్తుంది, ఇంక ఏడుపు మొదలైంది ఇప్పటి నుంచి అయితే, నిద్ర వచ్చేస్తుందని. సో ఇక్కడ నేను ఆడిపిస్తుంటే నవ్వుతుంది అనమాట. డ్రెస్ ఎలా ఉంది ప్రిన్స్ ఇది కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అసలు. అండ్ ఇంకా సరే ఇంకా ఏడుస్తుందని ఇంకా లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి పడుకోబెట్టేసాను, పాలు ఇచ్చేసి ఇంకా పడుకుంది. కాసేపు పడుకుని ఉండేసరికి ఇంకా ఆయనకు కాల్ చేశాను అనమాట, ఇంకా రమ్మని. అప్పుడు వచ్చారు, వర్షం తగ్గింది కూడా ఆ టైంకి. సో ఆయన ఏంటంటే మాకు తెలిసిన తాతయ్య గారి చిన్నప్పటి నుంచి తెలుసు అనమాట. అండ్ ఇక్కడ తనకి ఇయర్ రింగ్స్ కూడా నేను బుధవారం వెళ్ళి చూసాను అనమాట మోడల్స్. నాకైతే ఫ్లవర్ రొటీన్ అనిపించింది. ఫ్లవర్ ఈ మధ్య ఎక్కడ చూసినా అవే పెట్టుకుంటున్నారు. కొంచెం వేరే షేప్ అయితే బాగుంటుందని ఒక ఫ్లవర్ షేప్లో ఉండి కింద పూసలు వచ్చినాయి 3. సో ఇది సెలెక్ట్ చేసుకున్నాను. దట్టు వైట్ స్టోన్ అయితే బ్రైట్గా కనిపిస్తుంది. నాకు వైట్ స్టోన్ అంటే ఇష్టం అనమాట. లైక్ అంటే పింక్ కలర్ స్టోన్ ఉంది, వైట్ ఉంది, గ్రీన్ ఉంది. గ్రీన్ అయితే అసలు పెట్టమనుకోండి. పింక్ ఏంటంటే కొంచెం డల్ ఉంటుంది, వైట్ అయితే మనకి ఎప్పుడు బ్రైట్గా కనిపిస్తూ ఉంటుందని వైట్ స్టోన్తో సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఈ బాక్స్ చూసారు, వాళ్ళ డిఫరెంట్ ఉంది కదా, కొత్తగా అనిపించింది, అందుకే మీకు చూపిస్తున్నాను నేను. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి నాకు దగ్గరగా 700 మిల్లీగ్రామ్స్ పడింది. అండ్ కాస్ట్ అయితే 10K అబోవ్ వేశారు మాకు, మొత్తం మేకింగ్ ఛార్జెస్ అవన్నీ కలిపి. మేము కొంచెం బేరం ఆడి తగ్గించి తీసుకున్నాం అనమాట. బేరం ఆడితే తగ్గిస్తారు మనకి. చిన్న చిన్న షాప్స్లో అదే ఖజానా, లలిత ఇలాంటి వాటిలో అయితే వాళ్ళు వేసింది తప్ప ఇంకా తగ్గించరు. చిన్న చిన్న షాప్స్ మాకు తెలిసిన షాప్ ఉంటే అక్కడ కొంచెం తగ్గించి తీసుకున్నారు. సో క్లియర్గా చూపిస్తున్నాను అనమాట. ఇయర్ రింగ్స్ తీగ అంటే ఇలా వస్తాయి అనమాట మనకి. అదట్టు నేను షార్ట్లో మీతో షేర్ చేసుకున్నాను. నేనైతే గన్ షాట్ వేయించట్లేదు, దానికి ట్రెడిషనల్ మెథడే బెటర్ అనుకున్నాను. బికాస్ ఇంతకుముందు మా ఫ్రెండ్ గన్ షాట్ చేస్తే ఇన్ఫెక్షన్ వచ్చిందంట. సో ఎందుకులే అనిపించింది. అండ్ మళ్ళీ చేంజ్ చేయాలి గన్ షాట్ చేసిన అనేసి నేను తీగ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడైతే ఈ తాతయ్య గారు వచ్చారు, మా అమ్మకు తెలిసిన ఆయన చిన్నప్పటి నుంచి. సో ముచ్చట్లు పెడుతున్నారు వాళ్ళు. ఇవన్నీ చూసారు, ఇవన్నీ చూస్తే నాకే భయం వేసింది ఇది ఎలా ఉంటుందో. మెల్లగా లేపు అయితే తీసుకొచ్చాను. ఇంకా మా అన్నయ్యని అండ్ అలాగే రాజేష్ మా చిన్నమ్మ వాళ్ళ అబ్బాయిని రమ్మంటే వాళ్ళిద్దరు వచ్చారు. ఇక్కడ మార్క్ చేస్తుంటేనే ఏడుపు మొదలు పెట్టేసింది. బికాస్ కొత్త వాళ్ళని చూసి ఈ మధ్య ఏడుస్తుంది ప్రిన్సీ. బికాజ్ ఇంక వెళ్ళట్లేదు అనమాట వాళ్ళ దగ్గరకు కూడా. ఇంకా ఆయన చూసే మొదలు పెట్టేసింది ఏడుపు. ఇంక మార్క్ కూడా పెట్టనివ్వలేదు. ఎలా అయితే పెట్టి కాసేపు అటు ఇటు తిప్పాము. అండ్ ఒక్కసారి ఇంకా స్టార్ట్ చేసినాక ఏడ్చింది, చాలా ఏడ్చేసింది. ఆ గుక్క తిప్పుకోకుండా ఏడ్చింది అనమాట. చాలా భయం వేసేసింది నాకైతే. ఇంకా అలా గ్యాప్ ఇచ్చి కాసేపు అలా 2 కంప్లీట్ చేసేసాం. బట్ ఏంటంటే ఎక్కువ యాడలేదు, ఆ క్షణమే ఏడ్చింది, ఊరుకుంది, మళ్ళీ కాసేపు ఏడ్చి ఊరుకుంది ఆడిపించేస్తే. ఆయన వెళ్ళే లోపే ఆపేసింది ఏడుపు. బై గాడ్స్ గ్రేస్ ఇంకెక్కువ ఏడుస్తూ లేదు పాపం. ఇప్పటి వరకు ఏ పెయిన్ కూడా లేదు. మా అన్నయ్య మా హస్బెండ్ అయితే అసలు వద్దు ఏడ్చేస్తుంది ఫుల్ అన్నారు. ఇంక ఇలా అయినాకైతే ఇంకా తిట్టేశారు నన్ను, అంత అవసరం ఏమొచ్చింది చెవులీలు, అంత కంగారు ఏమొచ్చింది అని. బట్ ఉండే కొద్దీ స్ట్రాంగ్ అయిపోద్ది, ఇంకా పెయిన్ఫుల్ ఉంటుంది. అండ్ ఆల్సో ఆడపిల్ల అన్నాక ఎప్పుడైనా చెవులీలు తప్పదు కదా, ఇంకా అందుకే ఇంకా కుట్టించేసాం అనమాట 9th మంత్లో. నాకైతే మా మమ్మీ 3rd మంత్లో కుట్టించారంట. మా మమ్మీ ఇంకా ఫస్టే కుట్టిద్దామంటే నేనే వద్దానని ఏడుస్తుందని.
ఇంకా ఫైనల్గా 9th మంత్లో కుట్టించాము. ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంకా వచ్చేసరికి మళ్ళీ 1 year అయిపోతుంది. ఇంకా అందుకనే కుట్టించేసి వెళ్తున్నాం అనమాట. బాగానే ఉంది, ఇప్పటి వరకు బాగానే ఉంది, ఏ పెయిన్ లేదు. అండ్ ఆల్సో ఈవినింగ్ ఫీవర్ వస్తుంది అన్నారు, లేదా పెయిన్ వస్తుంది అన్నారు, అదేమీ లేదు. కాసేపు అలా ఆడిపిస్తే ఇంకా ఆడుకుని పాలు తాగేసి పడుకుంది. అండ్ ఈవినింగ్ కూడా మంచిగా ప్లేఫుల్గా ఉందనమాట, ఆడుకుంటూ. ఫుడ్ కూడా బాగానే తింది. అండ్ పైకి తీసుకొచ్చి టెర్రస్ మీద ఫుడ్ పెడుతూ ఉంటాను నేను. సో ఫుడ్ తింటూ ఇంకా బాగానే ఆడుకుంది. అప్పుడు మా అన్నయ్య దగ్గరికి అయితే అసలు వెళ్ళలేదు, బికాస్ కూర్చోబెట్టి చోలీలు కుట్టించేసాడని కోపమో ఏంటో కాసేపటి వరకు వెళ్ళలేదు అనమాట. ఇంకా రాజేష్ కాసేపు ఎత్తుకుని తిప్పాడు. అండ్ ఇదైతే ఈవినింగ్ ఇలా జాలీగా ఆడుకుంది. సో మాకు కూడా ఏం టెన్షన్ లేదు, మొత్తం అంతా హ్యాపీగా అయిపోయింది. సో చెవులీలు కుట్టించిన లాగ్ అయితే ఇది. ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, దేని డీటెయిల్స్ కావాలని నేను క్లియర్గా ఇస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.